నమస్తే వీతిని స్వాగతం లక్ష్మణ సమాజ హితం మరి నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచుల యొక్క శిక్షణ తరగతులు మరి రాజేంద్ర నగర్లోని శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ వికారాబాద్లోని రెండు మండలాలు తాడూరు మరి బషీర్బాగ్ మండలం యొక్క సర్పంచులు ఉన్నారు. వారికి శిక్షణ తరగతులు ఇస్తున్నటువంటి ముఖ్యులు ఇక్కడ ఉన్నారు. వారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ముఖ్యంగా ఈ శిక్షణ తరగతులు ఏ అంశాల చుట్టూ తిరుగుతున్నాయి? గ్రామ పంచాయతీలకు సంబంధించి చట్టం యొక్క ముఖ్య విషయాలు అంటే ఆదర్శ గ్రామంగా తయారు చేయడం అనేది గ్రామ పంచాయతీరాజ్ నూతన చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం. ఆదర్శ గ్రామం అంటే ఒక ముఖ్యమైనటువంటి 6 అంశాలకు సంబంధించినటువంటి విషయాలు సర్పంచులు అందరూ చెప్పడం జరిగింది. సర్పంచ్ యొక్క విధులు బాధ్యతలు, అలాగే ఉప సర్పంచ్ విధులు బాధ్యతలు, అలాగే వార్డు సభ్యుల విధులు బాధ్యతలు, అలాగే పంచాయతీ కార్యదర్శి యొక్క విధులు బాధ్యతలు. అయితే నియంత్రణ అధికారులైనటువంటి యువపీరండి, అలాగే డిపిఓ, ఎంపీడీఓ యొక్క విధులు బాధ్యతలు, గ్రామ సభలు ఏ విధంగా నిర్వహించాలి, గ్రామ పంచాయతీ సమావేశాలు ఏ విధంగా నిర్వహించాలి అనే విషయాలు కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. అంతేకాకుండా నాయకత్వ లక్షణాలు తెలుసుకోవడం ద్వారా మరి పరిపాలనలో సమర్థవంతమైనటువంటి నాయకత్వాన్ని వహించి ప్రజలకు సమిష్టిగా బాధ్యత వహించడం అనేది, అలాగే గ్రామాభివృద్ధిలో ప్రజలను భాగస్వామ్యం చేసుకొని వారిని అభివృద్ధిలో మరి ముందుకు తీసుకెళ్ళటానికి నాయకుడిగా సర్పంచ్ ఏ విధంగా మరి చర్యలు తీసుకోవాలి, ఆయనకు ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటి అని కూడా ఇది దీంట్లో చెప్పడం జరుగుతూ ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ. మీరు చెప్తున్నటువంటి అంశాలు ఏం సార్? గ్రామ పంచాయతీలో మనకు కావాల్సినటువంటి నిధులు ఏ రకంగా సమకూర్చుకోవాలో మేము తెలియజేస్తున్నాము. అదేవిధంగా పనులు ఏ విధంగా నిర్వర్తించాలి, చేపట్టేటువంటి పనులు ఏ రకంగా నిర్వర్తించాలి, ఎంబీ ఎట్లా రికార్డ్ చేయాలి, క్యాష్ బుక్ ఏ రకంగా వాళ్ళకు నమోదు చేయాలని చెప్పేసి క్యాష్ బుక్ని వివరిస్తాం. అదేవిధంగా ఆడిట్ రిపోర్టు, ఆడిట్ అంటే ఏంది, ఆడిట్ వలన ఆవశ్యకత గురించి, ఆడిట్ లేకపోయినట్లయితే ఏం జరుగుతుందో వాళ్ళకు వివరించడం జరుగుతుంది. మేడం, మీరు చెప్తున్నటువంటి అంశాలు. ఓకే, నేను ఆదర్శ గ్రామంలో 100% మరుగుదొడ్లు, 100% హరితహారం, ఒక గ్రామానికి ఒక నర్సరీ, ఖచ్చితంగా మొక్కలు ఇంటింటికి 6 మొక్కలు పెంచాలి. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ పోల్స్ సరి చేసుకోవటం కానీ, మురికి గుంతలు పూర్తి చేయటం కానీ, పిచ్చి మొక్కలు తొలగించి ఆదర్శ గ్రామాన్ని తీర్చిదిద్దుకోవడానికి గౌరవ సర్పంచులు వాళ్ళ విధులు ఏ విధంగా నిర్వహించాలి, అలాగే ఉప సర్పంచ్ విధులు నిర్వహణ, నెక్స్ట్ పంచాయతీ కార్యదర్శి విధులు నిర్వహణ, గ్రామస్తుల్లో గ్రామసభ పెట్టిన తర్వాత వాళ్ళకు ఏమేం పనులు కావాలి అనేది ఒక ప్రయారిటీ వారీగా తీసుకొని ఆ పనులను చేపట్టే విధంగా అర్థహార్య కార్యక్రమం కానివ్వండి, ఎంజీఎన్ఆర్ఈజీఎస్ కార్యక్రమాన్ని గురించి వాళ్ళకు క్లుప్తంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎంజీఎన్ఆర్ఈజీఎస్లో సోషల్ ఆడిట్ ఉంటుంది. సోషల్ ఆడిట్ తర్వాత మన ప్రభుత్వ పథకాల గురించి కూడా వారికి వివరంగా క్లుప్తంగా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మరి ఇక్కడ శిక్షణ తరగతులకు వచ్చినటువంటి సర్పంచులను కొంతమందిని అడిగి తెలుసుకుందాం. శిక్షణ తరగతులకు హాజరైనటువంటి నూతన సర్పంచ్ జగదీష్ తాండూరు నుంచి వచ్చారు. వారిని మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ శిక్షణ తరగతులు మీకు ఎలా ఉపయోగపడే అవకాశం ఉంది? నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచ్ల మేము ఇక్కడికి రావడం జరిగింది. ఈ యొక్క శిక్షణ ద్వారా మా యొక్క గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలనే విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి రీసెర్చ్ పర్సన్స్ చాలా క్లుప్తంగా వివరించారు. గతంలో ఉన్నటువంటి సర్పంచులు అంటే
వాళ్ళకు కరెక్ట్గా అయినట్టు శిక్షణ లేక విలేజ్లు అనేది డెవలప్మెంట్కు దూరంగా ఉన్నాయి. ఇప్పుడు ఈ శిక్షణ ఇవ్వడంతో ఒక గ్రామ పంచాయతీకి నిధులు ఎట్లా వస్తాయి, దాన్ని ఏ విధంగా ఖర్చు చేయాలనే విషయాలు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. వీళ్ళు ఇచ్చినటువంటి ఈ యొక్క శిక్షణతోటి తప్పకుండా 100% మా యొక్క గ్రామాలని అభివృద్ధి చేసుకునే అవకాశం మాకు కల్పించారు. మాకు తెలియనిటువంటి విషయాలని కూడా చాలా విషయాల వరకు మాకు తెలుసుకోవడం జరిగింది శిక్షణ ద్వారా. దీంతో గ్రామాన్ని 100% అభివృద్ధి చేస్తాం, డెవలప్మెంట్ చేయగలుగుతాం. ఎన్ని రోజుల నుంచి ఈ శిక్షణ తరగతులు మీరు అటెండ్ అవుతున్నారు? నా పేరు శోభారాణి, మాది కొర్విచేడు గ్రామం, బషీరాబాద్ మండల్, వికారాబాద్ డిస్టిక్. ఇక్కడ 5 రోజుల నుంచి శిక్షణ. మేము ఇక్కడ ఆదర్శ గ్రామం గురించి నేర్చుకున్నాము. 100% మరుగుదొడ్లు, హరితహారం, ఇందులో చట్టం గురించి మాకు చట్ట పరిధిలో ఎలా ఉండాలో నేర్చుకున్నాం. మరియు నేను ముఖ్యంగా గ్రామం డెవలప్ కావాలంటే ట్యాక్సీలు కంపల్సరీ వసూలు చేయాల్సిందే. ఈ ట్యాక్సీల విషయంలో ఈ శిక్షణ తరగతుల్లో మీరు నిర్వహిస్తున్నటువంటి పాత్ర? ఇంటి పన్ను వసూలు చేస్తామండి, కంపల్సరీ తప్పకుండా వసూలు చేస్తాము. ప్రయత్నం చేస్తాం, మేము ఖచ్చితంగా వసూలు చేస్తాం. ఇంకా మరి ఉన్నటువంటి షాపులకు కానీ వాటికి కానీ లైసెన్స్ విషయంలో మీరు ఎలా ఉండబోయే అవకాశం ఉంది? వాటి గురించి కూడా చేసుకోం, జరిమానా వసూలు చేస్తాం. వాటికి మీరు నేర్చుకున్నటువంటి అంశాలు? శిక్షణ తరగతిలో మేము ఆదర్శ గ్రామం గురించి ఎక్కువ శాతము అన్నీ నేర్చుకున్నాము. పారిశుద్ధము, మరుగుదొడ్లు, డ్రైనేజీ ఉండాలి, శ్మశాన వాటికలు ఉండాలి, ఆట స్థలాలను ఏర్పాటు చేసుకోవాలి. అవన్నీ మనకు సమకూర్చుకొని అభివృద్ధి చేసుకుంటేనే ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుదనే ఉద్దేశంతో ఈ పంచాయతీరాజ్ కొత్త యాక్ట్ వచ్చింది 2008లో. అది మన ప్రణాళిక, మన ఊరు మన ప్రణాళిక ద్వారా అందరూ ఆ ప్రణాళిక తీసుకొచ్చినప్పుడు బాగా ఊరు ప్రజలందరూ భాగస్వాములయ్యి దాన్ని విజయవంతం చేసినందుకు మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు మన ఊరు మన ప్రణాళిక కాకుండా గ్రామజ్యోతి ఇవన్నీ కార్యక్రమాలు నెరవేర్చి ఒక ఆదర్శ గ్రామం ఎలా ఉండాలి అనేది మనం నేర్చుకోవడానికి ఇక్కడ వచ్చిన మన గ్రామాన్ని కూడా, మీ గ్రామాలను అన్నింటినీ ఆదర్శ గ్రామంగా ఎలా తీర్చిదిద్దుకోవాలో అనేది మాకు ఇక్కడ నేర్పించారు. కేసీఆర్ సార్ మంచి పని చేసిండు. 500 జనాభా ఉన్న వాళ్ళకు కొత్త గ్రామ పంచాయతీ చేసిండ్రు. అయితే ఇన్ని రోజుల్లో ఏది తాండా అనేది డెవలప్మెంట్ కాలేదు సార్ బషీరాబాద్ మండల్ కిందకి. అయితే ఇప్పుడైతే మేము కొత్త సర్పంచ్ అయినాము, ఆదర్శ తాండాగా చేస్తామని మా యొక్క హృదయపూర్వక నమస్కారం సార్. అదేవిధంగా మా ఇంటింటికి నల్లలు, మళ్ళా వీధి దీపాలు, రోడ్లు, సీసీ రోడ్లు, మురికి కాలువలు అన్నీ చేపిస్తాం. కానీ మా తాండను మంచిగా అభివృద్ధి చేసుకుంటామని నా యొక్క మనవి. నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచుల్లో అతి చిన్న వయసులోనే గెలిచినటువంటి మరి వ్యక్తి ఉన్నాడు ఇక్కడ సర్పంచ్గా. అతను అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇంత చిన్న వయసులో మీరు ఎన్నికయ్యారు, ఎలా అనిపిస్తుంది? నాకు చాలా గర్వంగా ఉంది. ఇంకా మా నాన్నగారు కూడా నన్ను నించబెట్టి నా గర్వం ఆయన కూడా తీసుకుంటాడని అతనికి కూడా చాలా గర్వంగా ఉంది. నా కొడుకు ఒక స్థాయిలో ఉన్నాడని అతనికి కూడా ఒక గర్వంగా ఫీల్ అవుతున్నాడు. అంటే నువ్వు గెలిచిన ఓకే, ఇప్పుడు మీ అభివృద్ధి విషయంలో, మీ గ్రామ అభివృద్ధి విషయంలో ఎలా ముందుకెళ్తాను? ముందుగా స్టూడెంట్స్ని అందరినీ గ్యాదర్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు ముసలి వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి స్టూడెంట్స్ని అందరినీ గ్యాదర్ చేసి వాళ్ళందరినీ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కమిటీ పెట్టి అందరికి ఒక్కొక్క పని అప్పచెప్తానండి. అట్లా పని అప్పచెప్పినప్పుడు ఏమవుతుందంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క బాధ్యత తెలుస్తుంది. ఆ బాధ్యత ద్వారా వాళ్ళే ఒక మనం చెప్పకన్నా ముందే వాళ్ళే చేస్తారు అన్నట్టు. ఈ శిక్షణ తరగతిలో నీకు బాగా ఆకలింపైనటువంటి విషయం? నాకు ముందుగా ఆదర్శ గ్రామంలో ఏం నేర్చుకున్నామంటే ఫస్ట్ మరుగుదొడ్లు కట్టించాలి. మా ఊర్లో చాలా మరుగుదొడ్లు లేవు, అస్సలు లేవు. మాకు ఫస్ట్ ఓట్లు వేయకన్నా ముందు అడిగింది ఏంటంటే మాకు మరుగుదొడ్లు కట్టించండి. ఇప్పటివరకు వచ్చిన సర్పంచ్లు ఎవరు మరుగుదొడ్లు చేయించలేదు, మాకు మరుగుదొడ్లు కట్టించండి అని చెప్పాను. మేము అది కట్టిస్తామని ఖచ్చితంగా మాట ఇచ్చినాము. ఇప్పుడు ఖచ్చితంగా మాట ఇచ్చినాం, కట్టిస్తాం కూడా. ఇంకా రోడ్లు కూడా కట్టిస్తాము. మళ్ళీ మోర్ల పక్కల రావి చెట్లు కడితే ఏమవుతుందంటే దోమలు రానియకుండా అట్లాంటి కొత్త టెక్నాలజీస్ కూడా వాడుతున్నాం మేము. ఇక్కడ మరి ట్యాక్సీల విషయంలో నువ్వు ఎలా ముందుకెళ్తావు? ఇంకా ట్యాక్సీలు అంటే ఇప్పుడు చెట్లు నాటడం వల్ల ఎవరన్నా ఒకవేళ చెట్లు పీకడం కానీ ఏమన్నా చెట్లు నరకడం కానీ చేసిరనుకో దానిపైన ట్యాక్స్ తీసుకుంటాం. మళ్ళీ ఇప్పుడు వ్యవసాయం పైన కూడా ట్యాక్స్ తీసుకుంటాం. అట్లా ట్యాక్స్ తీసుకుంటే ఏమవుతుందంటే మేము వేరే వాళ్ళ పైన డిపెండ్ కాకుండా మాది మేమే ట్యాక్స్ తీసుకొని మేమే గ్రామాన్ని అభివృద్ధి చేసుకున్నట్టు ఉంటుంది మాకు. ఇంతమందికి లేనటువంటి ట్యాక్సీలు ఇప్పుడు కొత్తగా నిర్వహిస్తున్నాడు ఈ సర్పంచ్ వచ్చి అని మీ మీద వ్యతిరేకత కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మరి దాన్ని ఎలా మీరు సమస్యస్తారు? అంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడు అట్లే ఉంటుంది, ఒక సంవత్సరం పాటు వరకు అట్లే ఉంటుంది. కానీ
గ్రామాన్ని అభివృద్ధి చేస్తే చాలు. మాకు ముందు గెలిచినామా లేదో సమస్య కాదు. మేము గ్రామాన్ని అభివృద్ధి చేయాలనుకుంటాను. వాళ్ళు ఏమని అనుకుని గ్రామాన్ని అభివృద్ధి చేసి పక్కకి వెళ్తాం. ఊళ్ళో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈయన మా ద్వారా నిధులు చేకూరుస్తుంది, కానీ ఎమ్మెల్యే నుంచో ఎంపీ నుంచో ఎమ్మెల్సీ నుంచో ఫండ్స్ తీసుకురాకుండా ప్రజలను ముక్కు విండుతున్నారని అనుకునే అవకాశం ఉంటుంది కదా, దీన్ని ఎలా సమస్తారు మీరు? అవును, ముక్కు విండినా పర్లేదు, మాకు పేరు రాకున్నా పర్లేదు, ఊరిని గ్రామాన్ని అభివృద్ధి చేస్తే చాలు. మాకు ఈ 5 ఏళ్లలో మేమేం చేసినామని మాకు పేరు ఉంటుంది, అది చాలు మాకు. ఇప్పుడు చేయలేదనే పేరు ఉండకుండా ఇట్లా చేసినామనే పేరు ఉంటే చాలు మాకు. శిక్షణ తరగతుల్లో మీరు 2 రోజుల నుంచి పాల్గొంటున్నారు, ఏ అంశాలు మీరు నేర్చుకున్నారు? ఫస్ట్ డే నుంచి కూడా ఇప్పటివరకు కొనసాగుతున్నాము. మేము కూడా ఈ 2018 చట్టంలో ఏమేమి ఉన్నాయని కూడా మాకు క్లుప్తంగా యువాడీలు, ఇక్కడ ఉన్నటువంటి సార్లు, ఇక్కడున్న ఎండి వాళ్ళు, ఇక్కడ ఉన్న కూడా మాకు చాలా మేము అడిగిన డౌట్లో కూడా వాళ్ళు అధైర్యపడకుండా వాళ్ళు మాకు మేము చెప్పినవి కూడా పదే వాళ్ళు మాకు అంగీకరించి కూడా చెప్తున్నారు. మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ చట్టం ప్రకారం ఏంది అనేది, ఏ పారిశుద్ధ్యానికి ఎంత ఏ పర్సెంటేజ్ పెట్టాలి, లైటింగ్కి ఏం పర్సెంటేజ్ పెట్టాలి, మేము ఆడిటింగ్ ఎట్లా చేసుకోవాలి, గ్రామంలో ఎట్లా మేము కమిటీలు వేయాలి, దాని మీద అన్నిటి మీద కూడా మాకు పూర్తిగా కావాలని చెప్పడం జరిగింది. పోయిన సంవత్సరం కూడా చాలామంది సర్పంచులు అవినీతికి పాల్పడి సస్పెండ్ కావడం కూడా జరిగింది. మరి ఈసారి ఉన్నటువంటి శిక్షణ తరగతుల వల్ల అవినీతిని పారుదల అవకాశం ఏమైనా ఉందా? మీరు నిజంగా చెప్పాలంటే అవినీతి అనేది జరగదు. ఎందుకంటే మాకు వచ్చే ఫండ్సే తక్కువ, దానిలో అవినీతి జరగాలంట అని ఎక్కడ లేదు. కాకపోతే మా పరిధిలో మేము 10 రూపాయలు పెట్టి మేము ఊరిని డెవలప్ చేసుకునే ఆలోచనే ఉంది, కానీ మాకు తినాలనే ఆలోచన లేదు. మేము తినటానికి రాలేదు. మా గ్రామాన్ని కొంతలో కొంత అభివృద్ధి చేయాలని మేము సర్పంచ్గా అయినాం. నేను ఇది 2వసారి సర్పంచ్ అవ్వడానికి. ఇంకా సాయశక్తులు చేసి మమ్మల్ని మా ఊరిని ఆదర్శ గ్రామం చేయాలని, ఇంకా మళ్ళీ 3వసారి కూడా నేనే రావాలని కోరుకుంటాను. మనం ఓట్లేసినటువంటి ప్రజల దగ్గర ట్యాక్సీలు వసూలు చేయాలంటే కాస్త మోమాటం అనిపిస్తుంది. మావోడు అని, తమ్ముడు అని, అక్కడని. మరి ఇలాంటి విషయంలో మీరు కర్కశంగా ఉంటారా? మేము ప్రజలకు కరెక్ట్గా దాని గురించి ఉపయోగం వాళ్ళకు వివరించి వాళ్ళను మనం ట్యాక్సులు కట్టడానికి ప్రోత్సహించి వాళ్ళను అవేర్నెస్ తెస్తాం సార్. ఖచ్చితంగా చెట్లు హరితారం ముఖ్యమంత్రి గారు మనకు మంచి కార్యక్రమం తీసుకున్నారు. దాన్ని 100% సక్సెస్ కావడానికి మేము మా శాయశక్తుల ట్రై చేస్తాం. మరి ఇనానమస్గా గెలిచినటువంటి రత్నం గారు నవాపేట మండలం నుంచి సర్పంచ్గా ఉన్నారు. వారిని అడిగి మరి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. మొదట కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. మరి శిక్షణ తరగతుల్లో మీరు ఎలా నేర్చుకున్నారు? నేను శిక్షణ విషయంలో ఏమనుకుంటున్నానంటే, తెలంగాణ రాష్ట్రము ఏర్పడ్డాక మొట్టమొదటిగా గౌరవ ముఖ్యమంత్రి గారు టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ ఎన్నికబడినప్పుడు వాళ్ళందరికీ ఎమ్మెల్యేలకు శిక్షణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. 3 రోజుల శిక్షణ కార్యక్రమం చేపట్టినప్పుడు అక్కడ ఈనాడు పేపర్లో చదివిన గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు, లైఫ్ ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్. అంటే దానికి తెలుగులో అర్థం రాశారు, జీవితంలో మనిషి ఎన్ని పనులు నేర్చుకున్నా చనిపోయి బొందలు పట్టుకునే సమయంలో మళ్ళీ ఇంకా కొంచెం మిగిలే ఉంటుందంట. కాబట్టి ఈ శిక్షణ ద్వారా కూడా మేము మేడమ్స్ సార్లు మాకు చాలా క్లుప్తంగా చెప్పారు. కానీ ఇంకా కూడా ఎన్ని నేర్చుకున్నాం, ఇంకా స్టార్టింగ్ రోజు ఎప్పుడైపోతుందో శిక్షణ అనుకున్నాం, కానీ ఇప్పుడు చివరిలో మళ్ళీ ఇంకో రోజు ఎక్స్టెన్షన్ ఇస్తే బాగుంటేనే ఆలోచనలు మాకు ఉన్నది సార్. రంగారెడ్డి జిల్లాలోని మరి మంచాల కందుకూరు మండలంలో ఉన్నటువంటి నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచ్ శిక్షణ నిర్వహిస్తున్నటువంటి మేడం ఉన్నారు. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాకు సంబంధించి మంచాల, కందుకూరు, అబ్దుల్లాపేట ఈ మండలాలకు సంబంధించినటువంటి సర్పంచ్లందరికీ కూడా గ్రామ పంచాయతీ సమావేశాలు, గ్రామ సభలు, లేఅవుట్లు, బిల్డింగ్లు మరియు వారి పరిపాలనకు అవసరమైనటువంటి ఆదాయ వ్యయ వనరులు ఎలా వస్తాయి, వాటిపైన వాళ్ళకు ప్రత్యేకంగా 5 రోజుల శిక్షణ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి అంశంపైన క్షుణ్ణంగా వాళ్ళకు ఉన్నటువంటి ప్రశ్నలన్నిటి కూడా మనం సమాధానం ఇస్తూ వాళ్ళకు పూర్తిగా అవగాహన కల్పించిన తర్వాతనే వాళ్ళకు మీరు ఈ శిక్షణ తరగతుల నుంచి 5 రోజుల నుంచి అటెండ్ ఎలాంటి విషయాలను అభివృద్ధి చేసుకున్నారు? నమస్తే అండి, నా పేరు అమ్మోత్తరం, మంచం మండలం మాది, అమ్మోత్తండ గ్రామ పంచాయతీ. శిక్షణ మాకు చాలామందికి తెలియని విషయాలు శిక్షణ తరగతిలో చెప్పడం జరిగింది. దీనివల్ల ప్రతి ఒక్క సర్పంచులు ఏ విధంగా ప్రజలను మోటివేషన్ చేయాలి, ఏ విధంగా ప్రజలతో ఉండాలి, ఏ విధంగా మనం ఆదర్శ గ్రామంగా చేయాలని ఇది నేర్పడం జరిగింది. శిక్షణ తరగతిలో మీరు ఏమేమి నేర్చుకున్నారు? చాలా బాగుంది. ఈ 5 రోజుల నుంచి మాకు వాళ్ళు తెలియని విషయాలన్నీ మాకు తెలియజెప్పినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. ముందుగా
ఇలాంటి కార్యక్రమంలో పాల్గొన్నందుకు మేము ఎంతో సంతోషంగా ఉన్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొని మేము తెలియని విషయాన్ని చాలా బాగా నేర్చుకున్నాము. ఇక్కడ నేర్చుకొని మేము కూడా గ్రామ సభల్లో ఇవన్నీ చెప్పాలని మాకు కూడా ఉత్సాహంగా ఉంది. ఇవన్నీ చెప్తే కూడా జనాలకు అర్థం చేసుకుంటే వాళ్ళు కూడా ముందుకెళ్తారు. బాగా గ్రామ పంచాయతీలలో సభలు బాగా నడిపించి ఏ ఫండ్స్ మనకి ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఏవి ఎక్కడ వెళ్తే వస్తాయి, ఏ కార్యక్రమం ఎక్కడ చేస్తే బాగుంటుంది, ఇవన్నీ ఏ రికార్డ్ ఎట్లా మెయింటైన్ చేయాలి, ఒక చాలామంది 30-35 మంది సిబ్బందితో కూడుకున్న గ్రామ పంచాయతీ. ఆ గ్రామ పంచాయతీలో ప్రతి ఒక్కరిది నాడి ఎలా ఉంది, ఏమి కథ అనేది తెలుసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది ఈ కార్యక్రమం. 5 రోజుల సంది మేము ఇక్కడ ఉన్నందుకు నాకు ఎంతో గర్వంగా నేను ఫీల్ అవుతున్నాను. ఈ 5 రోజుల శిక్షణ తరగతుల్లో మీరు ఏ అంశాలను తెలుసుకున్నారు? మేము ఆదర్శ గ్రామము మీటింగ్స్ ఎట్లా చేయాలి, గ్రామ సభ ఎట్లా చేయాలి, ఇక్కడ టీచర్స్ చాలా మంచిగా ఉంటారు, అర్థం కానులు కూడా చాలా మంచిగా అర్థమవుతుంది. నాకు అసలు ఏం తెలియదు ఫస్ట్ ఇట్లా సర్పంచ్గా ఎన్నికైంది. ఈ 5 రోజులలో నేను ఎన్నో నేర్చుకున్నాను అనిపిస్తుంది. ఓకే, మొదట ఈ శిక్షణ తరగతులు నేర్చుకున్న అంశాల్లో ఏ అంశాన్ని మీరు ఇంప్లిమెంటేషన్ చేస్తారు? పారిశుద్ధం, ఓకే, టాయిలెట్స్, లైట్లు. ఓకే, శిక్షణ కార్యక్రమం ఆనందంగా స్టూడెంట్ లైఫ్లో ఉన్న విధంగా ఉంది. సరే, మాకు ఇచ్చిన లెక్చరర్స్ కానీ టీచర్స్ కానీ ఈఓపీఐడి కానీ అన్ని విషయాలు సంపూర్ణంగా కింది స్థాయి నుంచి విషయాన్ని కూడా అర్థం చేసుకునే విధంగా చెప్తున్నారు. ఒకవేళ చదువుకురాని సర్పంచులు కూడా విషయాన్ని కూడా 2 సార్లు కూడా 4 సార్లు చెప్తున్న విషయం కూడా ఇదే ముందు ఏమైనా డౌట్స్ వస్తే కూడా విషయాన్ని కూడా ఆఫీసర్స్ మాకు ఎంకరేజ్ చేయాలని, ముందు విషయాలు కూడా ఏదన్నా ఉన్నా కూడా మండల లెవెల్లో కానీ జిల్లా స్థాయిలో కూడా ఏదైనా విషయాన్ని పూర్తిగా రాష్ట్ర స్థాయిలో ఒక సర్పంచులు అంటే ఒక ఆదర్శంగా ఉండాలని, ఇదే చట్టాన్ని కూడా రాబోయే రోజుల్లో కూడా ఆ విధంగా మార్చాలని. తర్వాత చెక్ విషయానికి వచ్చేసే వరకు కొద్దిగా సర్పంచ్లు ఏంటంటే ఒక పార్టీ రకరకాలుగా ఉంటారు. ఒకరు టీఆర్ఎస్ నుంచి గెలుస్తారు, ఒకరు బీజేపీ నుంచి గెలుస్తారు. చెక్ జెయింట్ అనేది ఒక సెక్రటరీకి ఉంటే మంచి విషయం. నా వ్యక్తిగత అభిప్రాయం, అది సమస్య అభిప్రాయం కాదు, అది నా వ్యక్తిగత అభిప్రాయం. నేను సెక్రటరీకి ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక సర్పంచ్ చదువురాని ఉంటుంది, సెక్రటరీ ఇచ్చేవరకు ఆ విషయాన్ని చెప్తారు. ఒకరు సర్పంచ్ ఉప సర్పంచ్ చదువురాని ఉన్నప్పుడు ఆ విషయాలు ఏమైనా కొద్దిగా ఇబ్బందికర విషయాలు వస్తాయి కాబట్టి సెక్రటరీ ఇవ్వాలని నా వ్యక్తిగా అభివృద్ధి చేస్తాను. ఈ చిన్న ఉపాయం ఇచ్చినందుకు అందరికీ సంతోషం విషయం. కొన్ని ఆదర్శ గ్రామాలు చూపించారు. అదేవిధంగా మా సార్లరావులపల్లి గ్రామ పంచాయతీ మంచి అభివృద్ధి బాటలు నడిపించి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతారని కోరుకుంటున్నాను. ఇక్కడ ఉన్నటువంటి ఈ అంశాలన్నింటిలో మీరు ఏ అంశాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తారు? మొదటగా పారిశుద్ధ్యం, ఓకే, తర్వాత హరితహారం ఒకటి చేస్తే బాగుంటుంది, ఫ్యూచర్కి కూడా బాగుంటుంది. చాలా విషయాలు నేర్చుకున్నాము. ఓకే, అవగాహన లేని వాళ్ళకి అవగాహన కల్పించింది. అందులో ఇంకోటి ఏంటంటే 2018 చట్టం చాలా బాగా నచ్చింది. ఓకే, ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు గ్రామ సభ 90 రోజులకు ఉండేది, ఇప్పుడు 60 రోజులు చేయడం చట్టంలో అది చాలా నచ్చింది. రంగారెడ్డి జిల్లాలోని ఆచారం మహేశ్వరం మండలం ఉన్న నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచులు ఉన్నారు ఇక్కడ. మరి వాళ్ళకి శిక్షణ ఇస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళని మరి కొనసాగుతున్నారు. ఏ అంశం పైన మీరు విశ్లేషణ చేశారు? సరే, కొత్త పంచాయతీ యాక్ట్ 2018 ప్రకారం ఇందులో అన్ని అంశాలు ఉన్నాయి. అన్ని అంశాల మీద కూడా సర్పంచులకు కొత్తగా శిక్షణ ఇస్తున్నాము. మొత్తం 294 సెక్షన్లు ఉన్నాయి పంచాయతీ యాక్ట్లో, అన్నింటి మీద కూడా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే చట్టం మొత్తం 2018 చట్టం మొత్తం ఆంప్లిమెంట్ అయ్యే అవకాశం ఉందా? పూర్తిగా అవకాశం ఉంది. అందరికి కూడా ఇది అర్థమయ్యేటట్టుగా అందరికీ కూడా చెప్తున్నాం. నూతనంగా ఏర్పడిన తక్కలపల్లి తండ గ్రామ పంచాయతీకి సర్పంచ్ని. మా మండలం వచ్చేసి ఆచారం మండలం, రంగారెడ్డి జిల్లా. ఈరోజు ఇక్కడికి వచ్చేసిన సర్పంచ్లందరికీ శిక్షణ పొందడానికి వచ్చిన సర్పంచులు, నా తోటి సర్పంచులందరికీ మొదటగా నమస్కారాలు. శిక్షణ ఇచ్చే సిబ్బందికి ధన్యవాదాలు. శిక్షణ తరగతుల గురించి మాట్లాడుకున్నట్లయితే చాలా బ్రహ్మాండంగా వీళ్ళు శిక్షణ ఇవ్వడం జరిగింది. కొత్త చట్టం, పంచాయతీరాజ్ చట్టం కొత్తది కాబట్టి ఈ చట్టంలో సర్పంచులకు విధులు బాధ్యతలు ఎక్కువగానే కల్పించినారు. ఇందులో అన్ని విధాలుగా గ్రామ పంచాయతీలని మోడల్ గ్రామ పంచాయతీలకు తీర్చిదిద్దే విధంగా బాధ్యతలు నిర్వర్తించడానికి మాకు అన్ని చట్టాల సెక్షన్ల వారీగా వివరించడం జరిగింది. ఏ విధంగా వర్క్ చేయాలి, ప్రణాళికలు ఎలా చేసుకోవాలి, బడ్జెట్ ప్లాన్స్ ఎలా చేసుకోవాలని శిక్షణ సిబ్బంది కూడా మాకు బాగా క్లియర్గా టీచ్ చేయడం జరిగింది. కొత్త యాక్ట్ అందులో చాలా వచ్చినాయి. ఆ యాక్ట్ ప్రకారంగా జీవో పద్ధతి ప్రకారంగా అన్ని అంశాలు పకడ్బందీగా ఉన్నాయి. ఆ పకడ్బందీగా ఉన్నట్టు అలాగే గ్రామం పైన గ్రామ సర్పంచ్ల పైన అధికారాలు చాలా ఉన్నాయి. ఆ అధికారాలను మనం కరెక్ట్గా చేస్తే గ్రామ పంచాయతీకే మనము ఎప్పుడు పరిమితంగా 5 సంవత్సరాలు ఉండేటట్టు ఉన్నాయి. మన రంగారెడ్డి జిల్లాలోని సర్పంచ్లందరికీ ఇక్కడ మన ఈటీసీ విస్తరణ శిక్షణ కేంద్రము రాజేంద్ర నగర్లో శిక్షణనిస్తున్నామండి. సో ఇది చివరి
ఫేజ్ అన్నమాట. ఈ చివరి ఫేజ్లో మనకు అబ్దుల్లాపూర్ మెట్టు, మహేశ్వరం మండలు, చేవెళ్ళ, తర్వాత కందుకూరు ఈ మండల్స్ అన్నీ ఉన్నాయండి యాచారము. సో ఈ చివరి స్టేజ్ ఈరోజు చివరి కార్యక్రమము. ఈ 5 రోజుల శిక్షణలో మనము కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారము మనకు గ్రామ పంచాయతీ అధికారాలేంటి, విధులేంటి, అలాగే పంచాయతీ మన సర్పంచ్, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శుల యొక్క బాధ్యతలు, విధులు ఇవన్నీ కూడా చెప్పడం జరిగిందండి. అట్లాగే రకరకాల ప్రభుత్వ స్కీములు, పారిశుద్ధ్యము, తర్వాత అన్ని ఎస్హెచ్జి అన్ని మిగతా ప్రభుత్వ శాఖలతో సమన్వయంతో ఎలా పనులు చేసుకోవాలి, ఇవన్నీ విషయాలు కూడా మనం ఈ శిక్షణ తరగతిలో మనం శిక్షణ ఇవ్వడం జరిగిందండి. అన్ని విషయాలపైన. పేరు దారెడ్డి శోభ అండి. నేను కేతేడిపల్లి సర్పంచ్ వైనాబాద్. ఓకే, ఎలా ఉన్నాయి శిక్షణ తరగతులు? 2018 తెలంగాణ చట్టం ప్రకారం శిక్షణ తరగతులు బాగున్నాయండి. ఏంటంటే మాకు మా పరిపాలన ఎలా సుగమం అవుతుంది, మేము ఎలా సమర్థవంతంగా పరిపాలించగలం అనేది మేము ఈ క్లాసులకు రావడం వల్ల తెలుసుకున్నాము. దాని ప్రకారం ఏ విధంగానైతే మన ముఖ్యమంత్రి గారు ఏ ఆలోచనతో ఈ చట్టాన్ని తీసుకొచ్చారో దాని ప్రకారం పరిపాలన జరిగే విధంగా మా పంచాయతీలందరూ, సర్పంచులందరూ ఎలా సహకరించాలి, ప్రజలను ఎలా మోటివేట్ చేయాలి, ఎలాంటి పన్నులు కడితే మన గ్రామం ఎట్లా డెవలప్ అవుతుంది, ఒకటి హరితహారం ఒకటి చాలా బాగుందండి. దాని గురించి నేర్చుకున్నాము. మేము ఇక్కడైతే ఏవైతే నేర్చుకున్నామో అవన్నీ ప్రజలతోని గ్రామ సభలల్లో వాళ్ళందరికీ వివరించి అది క్లీన్ విలేజ్ అండ్ గ్రీన్ విలేజ్ అంటున్నారు కదా, దాని ప్రకారం చేస్తున్నాం. శిక్షణ తరగతులు మంచివే. అందరూ సరిగ్గా ఇక్కడ వచ్చి కొత్తగా గెలిచారు కాబట్టి నేర్చుకొని ఇది గ్రామంలో దీని ప్రకారం నడుచుకోవాలని ఉంది. కానీ దీనికి తగ్గట్టుగా బడ్జెట్ పెట్టాలి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే బడ్జెట్ దీనికి ఇవ్వదు. కానీ ట్యాక్సులు వసూలు చేసుకోండి, మీరే చేసుకోండి, మీరే పరిపాలించుకోండి అంటే ఇది సాధ్యమయ్యే పని కాదు. ఒకవేళ ఇంకొకటి చెట్టు పెంచండి అంటున్నాడు, మొక్క ఇస్తాడు, దానికి నీళ్ళు లేవు, దాని పని మనిషి లేవు, చెట్టు పెరగదండి. కాబట్టి దానికి బడ్జెట్ పెట్టాలి. ఒక మొక్కకి ఎంత అనేది బడ్జెట్ ఇవ్వాలి. దానికి సరిపోను వాటర్, దాని జాలీలు దానికి ఉపయోగపడాలన్నమాట. చెట్టు పెరగాలి, పెట్టంగానే చంపేసేటట్టు ఉండకుండా సరిగ్గా దాన్ని చర్యలు తీసుకోవాలి. ఇంకొకటి బడ్జెట్ మాత్రం కంపల్సరీ సర్పంచులకి ఇవ్వాలి. 18 ఏప్రిల్ నుంచి కొత్త చట్టం ఈ గ్రామ పంచాయతీలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. ఇంతకుముందు ఉన్న చట్టాలు ఏదైతే ఉందో ప్రజల అవసరాల మేరకు లేకపోతే వాళ్ళ అవసరాలు తీర్చే విషయంగా అవి ఆ చట్టాలు కొన్ని సవరణలు అవసరం ఉన్నాయి కనుక సవరణలతో కొత్త చట్టం తీసుకొచ్చారు. దీంట్లో అతి ప్రధానంగా ఆదర్శ గ్రామాలు, ఈ గ్రామాలన్నీ గ్రామ పంచాయతీలన్నీ ఆదర్శ గ్రామాలు కావాలనే ఒక తపనతోని ఈ ప్రభుత్వం ఈ చట్టం తీసుకొని వచ్చింది. ఆదర్శ గ్రామాలు ఉండే లక్షణాలు కొన్ని పచ్చదనము, తర్వాత మురికి నీరు లేకుండా ఉండే గ్రామాలు, వైకుంఠధామాలు, తర్వాత చెత్త నిర్వహణ కొరకు అవసరమైన చర్యలు తీసుకొని ఒక ఆరోగ్యకరమైన సమాజాన్ని గ్రామ పంచాయతీలో ఉండాలని ఒక ఆలోచనతో కొత్త చట్టం తీసుకొచ్చింది. ఆ చట్టాల మీద ఈ సర్పంచులందరికీ మేము పూర్తిగా అవగాహన కల్పించడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. చాలా ముఖ్యంగా మాకు సంతోషమైన విషయం ఏమిటంటే ఈ సర్పంచులు ఎక్కువ శాతం యూత్ ఉన్నారు. వాళ్ళందరూ ఇక్కడ చెప్పే విషయాలను చాలా జాగ్రత్తగా, చాలా నిష్ఠతోని వాళ్ళు రిసీవ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. యాచారం వెంకటేశ్వర గౌడ్, సర్పంచ్ సుద్దపల్లి, మాడుగుల మండలం, రంగారెడ్డి జిల్లా. మాకు 11వ తారీఖుకి వెళ్ళి శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగింది. ఈరోజు 15వ తారీఖు, ఈ రోజుకు ముగింపు జరుగుతుంది. అందరూ మాడుగుల మండలంలో 33 మంది సర్పంచులు అందరూ శ్రద్ధగా విని ఆ యొక్క గ్రామాలకు వెళ్ళి ఆ యొక్క గ్రామ పంచాయతీ ఎట్లా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఇక్కడ అధికారులు చెప్పడం జరుగుతుంది. వాళ్ళకు కూడా మేము సర్పంచ్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. ముఖ్యంగా ట్యాక్స్ విషయంలో ఎలా ముందుకెళ్ళే అవకాశం సర్పంచ్? ట్యాక్స్ విషయంలో ముందుకెళ్ళాలి సర్పంచులు. ఎందుకంటే ప్రతి ఒక్క ఇంటి ట్యాక్స్ వసూలు చేసినట్టయితే ఆ యొక్క గ్రామ అభివృద్ధి కోసం చాలా అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మంచినీటి సమస్య కానీ, మురికి గుంట సమస్య కానీ, ఎలాంటి సమస్య వచ్చినప్పుడు కరెంటు విద్యుత్ దానికోసం కానీ ఎలాంటి సమస్య వచ్చినా ట్యాక్స్లు తీసుకొని మనం గ్రామ అభివృద్ధి కోసం తోడ్పడడానికి ముఖ్య ఉద్దేశం. అనురాధ, సర్పంచ్ ఎవరు? సర్పంచ్ కొట్లపల్లి గ్రామం, మాడుగుల మండలం. ఓకే.
ఇక్కడ చాలా విషయాలు టీచర్స్ చాలా మంచిగా చెప్పారు. సార్స్ కూడా వాళ్ళతో పాటు మేము అవగాహన పడ్డాము. చాలా వరకు మేము చాలా డెవలప్ అయిన తర్వాత చాలా ఉపయోగకరమైందని అనుకుంటున్నాం. ఇప్పుడు ఉన్నటువంటి శిక్షణ తరగతుల్లో మీరు ఏ అంశాన్ని మొదట ఇంప్లిమెంటేషన్ చేస్తారు మీ ఊళ్ళో? ఇది డంపింగ్ యార్డ్, శ్మశాన వాటిక వైకుంఠధామని మేము చాలా ఇంపార్టెంట్స్గా ఫీల్ అవుతున్నాము. తప్పకుండా మేము చేస్తాం. మా ప్రజలకు మేము హామీస్తాం. థ్యాంక్ యూ మేడం. జక్క లావణ్య పాపిరెడ్డి, మాది గండి చెరువు విలేజ్, అబ్దుల్లాపూర్ మెట్టు గ్రామము. ముందుగా తెలంగాణ ప్రభుత్వానికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు ఈసారి మహిళలకు గ్రామ పంచాయతీల్లో సగభాగం రిజర్వేషన్లు కల్పించి మహిళల్ని పురుషులతో సమానంగా గ్రామ పంచాయతీలో కూర్చునే వెసులుబాటు కల్పించారు. దాంతోపాటుగా అసెంబ్లీలో కూడా మొన్న పెట్టిన సెషన్లో మనకు గ్రామ పంచాయతీకి ఎప్పుడు ఇవ్వకుండా ఉన్నటువంటి నిధులను ప్రత్యేకించి కేటాయించడం జరిగింది. అదేవిధంగా మహిళలకు ఇంపార్టెన్స్ ఇచ్చిండ్రు. మళ్ళీ మాకు సర్పంచ్గా ఎన్నికైన తర్వాత గ్రామ పంచాయతీలో చాలా రకాల సమస్యలతో ముందుకు వచ్చినాము. అలాంటి సమయాల్లో మాకు చెక్ పవర్లో కొంత సర్పంచులలో కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాంటప్పుడు మాకు మేము సర్పంచులందరి తరఫున మా మాటగా చెప్తున్నాం ఏంటంటే అందరికీ సర్పంచులకి ప్లస్ సెక్రటరీలకు మాత్రమే చెక్ పవర్ ఇవ్వాలని, తర్వాత గౌరవ వేతనాలు కొంచెం పెంచాలని, సర్పంచులకు కొంచెం వెసులుబాట్లు కల్పించే విధంగా ఇంకా మేము ముందు కొన్ని సభలు సమావేశాల ద్వారా మేము కూడా కొన్ని విషయాలని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి మా తరఫున కొన్ని ప్రజలకు ఇంకా వెసులుబాటు జరిగే విధంగా మేము ప్రణాళికాయుతంగా ముందుకు పోవాలని నూతనంగా ఎన్నికైనటువంటి ఒక మహిళా సర్పంచ్గా నేను తెలియజేసుకుంటున్నాను. జంగయ్య గౌడు, మాళ్ల గ్రామ సర్పంచ్ని, మాళ్ల మండలము. ఈరోజు తెలంగాణ గవర్నమెంటు 1995లో ఏర్పడినటువంటి పంచాయత్ చట్టాన్ని మార్చి 2018 మార్చి 30 తారీఖున ఈ పంచాయత్ చట్టం అమల్లోకి వచ్చింది. ఈ చట్టంలో చాలా విషయాలు చెప్పడం జరిగింది. ఎందుకంటే మనము ఒక గ్రామ పంచాయతీని ఆదర్శ గ్రామ పంచాయతీగా ఎలా డెవలప్ చేయాలి, అదేవిధంగా గ్రామ పంచాయతీ విధులేంది, సర్పంచ్ విధులేంది, అదేవిధంగా సెక్రటరీ విధులేంది, మనము 100% ట్యాక్స్ వసూలు చేయడానికి ఏ పద్ధతిలో అవలంబించాలి, అన్ని విషయాలు క్షుణ్ణంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా గ్రామ పంచాయతీలో సర్పంచ్, ఉప సర్పంచ్ చెక్ పవర్ అనేది కూడా ఈరోజే దాన్ని తొలగించినందుకు మేము అందరం సర్పంచ్లను రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. రాబోయే రోజుల్లో మనము గ్రామ పంచాయతీకి చాలా విధులు చాలా ఉన్నాయి. ఎందుకంటే గ్రామానికి గ్రామ పంచాయతీ సర్పంచ్ అతను మొదటి పౌడు కాబట్టి అన్ని విధాల ఆ గ్రామానికి అన్నగా, అంటే అమ్మ నాన్నల అర్థం అన్న కాబట్టి అన్నగా పెద్దన్నగా అన్ని విధులు నిర్వహించి ముందు ప్రతి గ్రామాన్ని మనం ఆదర్శ గ్రామంగా తీసుకోవాలి. ఇక్కడ నేర్చినటువంటి విషయాలను మనం ఇక్కడ థియరీగా చదువుకున్నాం, కానీ రేపు పోయి ప్రాక్టికల్గా మన గ్రామాల్లో అన్ని విషయాలను చెప్పి మనం ప్రజలను ఒప్పించి మనము ప్రజలను కూడా ఈ కొత్త చట్టం ఇప్పుడు మనం వింటుంటేనే మనకే భయం వేస్తుంది. ఎందుకంటే ఒక లేఅవుట్ విషయంలో కానీ, ఒక గ్రామ పంచాయతీ మనం ఒక ఇల్లు పర్మిషన్ ఇవ్వడంలో కానీ, తర్వాత ట్యాక్సెస్ వసూలు చేయడంలో కానీ చాలా ఇబ్బందులు అనిపిస్తున్నాయి మనకు. ఈరోజు వింటుంటే ప్రతి విషయం కూడా తొలుత ఉన్నప్పుడు ఇబ్బంది అనిపిస్తుంది. దాన్ని ప్రజలను ఒప్పించి మెప్పించి గ్రామ సభల ద్వారా అన్ని వాళ్ళని మెప్పించి ఒక ట్రాక్ పై తీసుకొస్తే ఈ విధానానికి అలవాటు పడతారని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇది చేర్చడం జరిగింది. కాబట్టి మనమందరం ఇవి ఇన్నవన్నీ రేపు పోయి ఊర్లలో పోయి ఇవన్నీ చేసి ఇప్పుడు ప్రతి గ్రామాన్ని కూడా, ఒకటే గ్రామం కాదు ప్రతి గ్రామాన్ని కూడా ఆ గంగాదేవర పిల్లలాగా చేయాలని నేను కోరుకుంటున్నాను.